హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చేతులు ఈ పేపర్లు ఏమనుకుంటున్నారా? చెప్తాను. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15కి మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో నుంచి 10th క్లాసు ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి బయటకు వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి సంవత్సరం ఇచ్చేలాగే ఈ సంవత్సరం కూడా మనం ప్లాన్ చేస్తాం. అది ఏంటి అంటే ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్, ఈ 3 కాక సబ్జెక్ట్ వైజ్ కూడా మొత్తం 6 సబ్జెక్టులకు గాను 6గురిని సెలెక్ట్ చేస్తాం. ఈ సంవత్సరం ఎక్స్ట్రా ఏంటంటే ఒక ఎక్స్ట్రా పర్సన్ ని, అంటే ఒకే సబ్జెక్ట్ మీద ఇద్దరు టఫ్ గా ఉండి వాళ్ళు పోటాపోటీగా ఉన్నారు కాబట్టి ఒక ఎక్స్ట్రా పర్సన్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అంటే ఎప్పటిలాగే 9 మందికి ఇస్తూ ప్లస్ ఒక పర్సన్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. అయితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మన పోస్పాట్రేగా ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల, అక్కడ 10వ తరగతి పాస్ అయ్యి వెళ్ళిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే క్రమంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే కొన్ని పేర్లు మీకు చదివి వినిపిస్తాను. వారు ఎంత మార్కులు చేశారు, మొత్తం వచ్చిన విద్యార్థులు 3 ప్లస్ 6 సబ్జెక్టులతో పాటు ఉన్న విద్యార్థులు, వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. ముందుగా మనం ఎక్కడైతే మనం ఇవ్వబోతున్నామో ఆ ఊరు పేరు వచ్చేసి పోస్పాట్రాయ మండలం స్కూలు, మన గవర్నమెంట్ స్కూలు. ఆ స్కూల్లో 10వ తరగతి పాస్ అయ్యి వెళ్ళిపోయిన విద్యార్థుల కోసం ఈ సంవత్సరం మన ఆగస్టు 15కి వాళ్ళని పిలిచి సన్మానించడం జరుగుతుంది. అయితే మొదటగా కొర్రాయి కార్తిక్ అనే విద్యార్థి 10వ తరగతిలో తన రోల్ నెంబర్ వచ్చేసి 2602109066 హాల్ టికెట్ నెంబరు. మరొకసారి మీకు చెప్తున్నాను, 2602109066. అబ్బాయి పేరు వచ్చేసి కొర్రాయి కార్తిక్, వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి కొర్రాయి నాగరాజు గారు. ఆ అబ్బాయికి స్కూల్ ఫస్ట్ వచ్చింది. మొత్తం మార్క్స్ వచ్చి చూస్తే 576 మార్కులతో, చూడొచ్చు మీరు, 576 మార్కులతో ఆ అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడనమాట. ఆ అబ్బాయి ఇది. నెక్స్ట్ వచ్చేసి చందక జగదీష్. ఈ అబ్బాయి రోల్ నెంబర్ వచ్చేసి 2602109328. మరొకసారి చెప్తున్నాండి, 2602109328. ఈ అబ్బాయి పేరు చందక జగదీష్, వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి చందక రాము గారు. ఈ అబ్బాయికి గ్రాండ్ టోటల్ వచ్చేసి మొత్తం 557 మార్కులు, 557 మార్క్స్ తో తను స్కూల్ సెకండ్ గా నిలిచాడనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా. ఈ అబ్బాయి వచ్చేసి స్కూల్ సెకండ్ వచ్చింది. తర్వాత స్కూల్ థర్డ్ చూద్దాం. ఈ స్కూల్ థర్డ్ వచ్చేసి బొత్స శాంతి కుమారి. ఈ అమ్మాయి పేరు, ఈ విద్యార్థిని పేరు బొత్స శాంతి కుమారి. రోల్ నెంబర్ వచ్చేసి 2602108996. ఇంకోసారి చెప్తున్నాండి, 2602108996. ఈ అమ్మాయి పేరు బొత్స శాంతి కుమారి, వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి బొత్స నాగరాజ్ గారు. ఈ అమ్మాయికి గ్రాండ్ టోటల్ వచ్చేసి 549 మార్కులతో స్కూల్ థర్డ్ లో నిలిచిందండి. ఈ అమ్మాయి స్కూల్ థర్డ్ వచ్చింది అమ్మాయి. సో ఇప్పుడు మనకి స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్ అయిపోయినాయి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ కూడా విద్యార్థుల్ని మనం గ్రేడ్ చేసి ఉంచామండి. అది కూడా మీకు మొత్తం చెప్తాను, ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా తెలుగు సబ్జెక్టు గాను ఆ విద్యార్థి పేరు వచ్చేసి లెంకలపల్లి సృజన. అమ్మాయి పేరు లెంకలపల్లి సృజన. రోల్ నెంబర్ వచ్చేసి 2602109088. మళ్ళీ ఒకసారి అండి, 2602109088. అమ్మాయి పేరు వచ్చేసి లెంకలపల్లి సృజన. ఫాదర్ గారు నేమ్ వచ్చేసి లెంకలపల్లి దుర్గారావు గారు, వాళ్ళ నాన్నగారి పేరు. సో ఈ అమ్మాయికి తెలుగులో 100 మార్కులకు గాను 98 మార్కులతోటి టాప్ లో ఉందండి. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది తెలుగు సబ్జెక్ట్ కోసం. మీరు చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ హిందీ కదా. అయితే సెకండ్ లాంగ్వేజ్ లో చుక్క ప్రియాంక అమ్మాయి విద్యార్థిని, చుక్క ప్రియాంక. ఆ రోల్ నెంబర్ వచ్చేసి 2602109308. ఈ అమ్మాయి నాన్నగారు వచ్చేసి చుక్క సూర్యనారాయణ గారు. ఈ అమ్మాయికి సెకండ్ లాంగ్వేజ్ హిందీలో 98 మార్కులతో టాప్ లో ఉందండి. ఈ అమ్మాయి 98 మార్కులతో టాప్ లో ఉంది. సెకండ్ లాంగ్వేజ్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మొత్తం ఇప్పుడు 2 సబ్జెక్టులు అయినాయి కానీ 3వ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్కి ఇస్తున్నాం. ఈ అమ్మాయి పేరు వచ్చేసి కోసూరు అఖిల. రోల్ నెంబర్ వచ్చేసి 2602108980.
ఈ అమ్మాయికి ఇంగ్లీష్ లోకి వచ్చేసి మొత్తం 90 మార్క్స్ తో టాప్ లో ఉందండి. ఈ అమ్మాయి మీరు చూడొచ్చు ఇట్లా 90 మార్క్స్ తో టాప్ లో ఉంది. 3 సబ్జెక్టులు అయినాయి కదండి. ఇప్పుడు 4th సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ లో ఆ అమ్మాయి పేరు, విద్యార్థిని పేరు లాండా రజని. రోల్ నెంబర్ ఒకసారి చెప్తాను చూడండి. 2602109090 అండి రోల్ నెంబర్ వచ్చేసి. వాళ్ళ అమ్మాయి నాన్నగారు వచ్చేసి లండా తౌడు గారు. ఈ అమ్మాయికి మ్యాథమెటిక్స్ లో 100కి మార్కులకు గాను 98 మార్కులతో టాప్ లో నిలిచిందండి ఈ అమ్మాయి సబ్జెక్ట్ వైజ్ గా. మీరు చూడొచ్చు ఇలాగా, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు 5th సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ 5th సబ్జెక్ట్. ఇక్కడ ఈ 5th సబ్జెక్ట్ కి అమ్మాయి పేరు కొత్తకోట్ల లిఖిత. ఆ విద్యార్థిని పేరు కొత్తకోట్ల లిఖిత. రోల్ నెంబర్ వచ్చేసి 2602109014 అండి. మీరు ఒకసారి చూడొచ్చు. తర్వాత ఆ పాప నాన్నగారు వచ్చేసి కొత్తకోట్ల రామారావు గారు. ఈ అమ్మాయికి సైన్స్ లో 100 మార్కులకు గాను 96 మార్కులతో టాప్ లో నిలిచిందండి. మీరు చూడొచ్చు, కొంచెం జూమ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ 6వ సబ్జెక్ట్ అండి, 6th సబ్జెక్ట్ సోషల్ స్టడీస్. ఈ అమ్మాయి పేరు రౌతు ఐశ్వర్య. రోల్ నెంబర్ వచ్చేసి 2602108756 అండి. 2602108756. రౌతు ఐశ్వర్య. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి రౌతు శంకర్రావు గారండి. ఈ అమ్మాయికి సోషల్ స్టడీస్ లో 100కి గాను 100 మార్క్స్ తో టాప్ లో ఉందండి. ఈ అమ్మాయి 100కి 100 తీసుకొచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మూమెంట్. ఇప్పుడు స్కూల్స్ ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్ అయిపోయినాయి 3 ప్లస్ 6 సబ్జెక్టులకు గాను 6గురిని సెలెక్ట్ చేస్తాం. మొత్తం 3 + 6 9 అయిపోయింది. ఇప్పుడు ఒక సబ్జెక్టు ఎక్స్ట్రాగా మనం సెలెక్ట్ చేసామండి. ఆ అబ్బాయి వచ్చేసి దుక్క అనిల్, ఆ అబ్బాయి పేరు, విద్యార్థి పేరు. ఆ అబ్బాయి రోల్ నెంబర్ వచ్చేసి 2602109012. ఈ అబ్బాయి దుక్క అనిల్. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి దుక్క రామ సూరప్పడు గారు. అయితే ఈ అబ్బాయి సెకండ్ లాంగ్వేజ్ లో 100కి గాను 98 మార్కులు 98 మార్క్స్ తో టాప్ లో ఉన్నాయండి. అంటే మనం ఈ సంవత్సరం ఏంటంటే ఎక్స్ట్రా ఒక అబ్బాయిని మనం యాడ్ చేయడం జరిగింది. ఈ అబ్బాయికి మనం ఆగస్టు 15 సేమ్ మనం ఎప్పటిలాగానే ఆగస్టు 15 అందరినీ పిలుస్తున్నాం. వాళ్ళందరూ వచ్చి సంతోషంగా వారి అభిప్రాయాలు పంచుకుంటారు. తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అందరితోని సరదాగా గడుపుకొని అక్కడ మనం అందజేసేటటువంటి చిన్న మొమెంటము, లేకపోతే చిన్న గిఫ్ట్ లాంటిది అందుకొని సంతోషంగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నానండి. మీ అందరికీ నేను పర్సనల్ గా మీకు కాంటాక్ట్ అవుతాను. మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇన్వైట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఆ రోజు ఆగస్టు 15 అందరూ వచ్చి చక్కగా మీ ఆనందాన్ని మాతో షేర్ చేసుకుని మిగతా వారికి కూడా మీరు ఇన్స్పైర్ గా కొన్ని మాటలు చెప్పి లేకపోతే వారిని ఇన్స్పైర్ చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నేను సెండ్ చేస్తాను పర్సనల్ గా. ఈ వీడియో కనుక వీలైన మంది చూడండి. తర్వాత దీని నుంచి మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ గా నాకు ఏమైనా చెప్పాలనుకున్నా మీ వీడియోని లేకపోతే మీ కామెంట్ ని మాకు తెలియజేయండి. మేము ప్రతి కామెంట్ ని చూస్తాను. నేను దాంట్లో నుంచి నేను ఏమైనా ఇంకా ఎక్స్ట్రాగా చేయాల్సింది ఉంటే కనుక నేను ప్రతి దానికి నేను ట్రై చేస్తానండి. సో ఇదండి ఈ వీడియో యొక్క సారాంశం. ఈ వీడియో మీ అందరికీ తొందరలో వస్తుంది. సో అందరం కూడా ఆగస్టు 15 2026 మన పోస్ట్ పట్రాగా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కలుస్తున్నాం. జై హింద్, వందే మాతరం.